రైతుల బ్యాంక్ ఖాతాలను హోల్డ్ చేయడం చాలా దారుణమని, బ్యాంక్ ఖాతాలకు పెట్టిన హోల్డ్ ను ఎత్తివేసి ఇబ్బందులు తొలగించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని త్రినేత్ర కాంప్లెక్స్ లో గల లీడ్ బ్యాంక్ జిల్లా ఆఫీస్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం బ్యాంక్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా బ్యాంక్ అధికారులు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ స్కీమ్ల నుంచి బ్యాంకు ఖాతాలో పడిన డబ్బులను తీసుకోకుండా హోల్డ్ చేయడం దారుణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు నరసింహులు, సిపిఎం నాయకులు రాజయ్య, నరసింహారెడ్డి, రమేష్ గౌడ్, కృష్ణ, దత్తు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లాలో అనేక చోట్ల బ్యాంకర్లు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. రైతులు ఇవాళ రైతు ఖాతాల్లోకి ఇవాళ పిఎం కిసాన్ కానీ అట్లనే రైతులు పండించినటువంటి పంటలు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏదైతే కొనుగోలు చేస్తారో ఆ పంటలకు కొనుగోలు కేంద్రాలు కూడా రైతుల ఖాతాల్లోనే బ్యాంకులు జమ చేస్తారు. పింఛన్ డబ్బులు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే గ్రామీణ ఉపాధి పనులకు రైతులు కనుక పోయిన సందర్భంలో ఆ డబ్బులు కూడా ఈరోజు రైతుల ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా తీసుకోకుండా డైరెక్ట్గా హోల్డ్ చేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అట్లనే ఈరోజు ఇతర రుణాలు తీసుకున్నప్పుడు క్రాప్ లోన్ డబ్బులు కడితేనే, క్రాప్ లోన్ ఈరోజు వడ్డీలకు కడితేనే ఇతర బంగారం పెట్టినటువంటి డబ్బులకు లోన్లకు కానీ ఇతర లోన్లకు కానీ మేము తీసుకుంటామని చెప్పేసేటటువంటి పరిస్థితిలో బ్యాంకర్లు ప్రజలకు కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఇవాళ రైతు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.